కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ని అంటరానివాణి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో అంబేద్కర్ స్మృతివనాన్ని పడవబెట్టిందని చెప్పేసి ఎర్రలో శ్రీనివాస్ గారు అంటారు. అన్న చెప్పండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంబేద్కర్ను ఇంత వివక్షకు గురి చేస్తున్నారు? అంబేద్కర్ గారి జీవితం అంతా కూడా తన పడినటువంటి బాధ మిగిలిన నిమ్నజాతి వర్గాలు ఎవరు కూడా పడొద్దనేసి అంటరానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం ఎట్లయితే సిద్ధించిందో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఈ అంటరానితనం నుంచి విముక్తి కలగాలనేసి అనేక సంస్కరణలు చేసినటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాంట్లో భాగంగానే ఈ భారత రాజ్యాంగం నిర్మాణం జరిగినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అనగారిన అగ్రకుల పేదలకు కూడా కొన్ని సంస్కరణలు తెచ్చి కొన్ని రిజర్వేషన్లు కల్పించింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరితోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చిన్నచూపు చూసి అంటరానితనం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని ఇలా విగ్రహానికి గేట్లకు తాళాలేసి ఆయననే ఒక అంటరాని వాడిగా విగ్రహాన్ని చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 16 నెలల కాలంలో మీరు విగ్రహాన్ని తూడవడానికి, విగ్రహాన్ని శుభ్రం చేయడానికి, విగ్రహం గేట్లు తీయడానికి మీకు సమయం లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. విగ్రహానికి పూలమాల వేయడానికి మీకు సమయం లేదా? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ కక్ష ఈ వర్గాలపైన, అంబేద్కర్ పైన, అంబేద్కర్ రాసిన సిద్ధాంతాలపైన? నిజంగా మీకు అట్లుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాత్రమే మీరు ఇలా అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎన్నికైనరు. ఆ సోయి ఉండాలి కదా పొలిటికల్ లీడర్లకు, ప్రజాప్రతినిధులకు. ఆ సోయి లేకపోతే అంబేద్కర్ స్ఫూర్తి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి లేకపోతే రాజకీయ నాయకుడు సచ్చిన శవంతో సమానమని అంటున్నాం. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి 16 నెలలు అయింది, మీకు తప్పైందని చెంపలేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ వెంటనే రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఆ స్మృతివనం చుట్టూ అంతా కూడా క్లీన్ చేసి మీరు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించండి. కేవలం కేసీఆర్ గారు కట్టించిండ్రు కాబట్టి అయినటువంటి కక్షతోని మీరు దాన్ని అట్లే పడవ పెడితే డెఫినెట్గా తెలంగాణ వాదులు, ఎందుకంటే కేసీఆర్ గారు నమ్మిన సిద్ధాంతం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం లేకపోయేది. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీకు ముఖ్యమంత్రి కుర్చీ లేదు, మీకు మంత్రి కుర్చీ లేవన్న సంగతి ఈ ప్రభుత్వం సోయి తెచ్చుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే అంబేద్కర్ స్ఫూర్తి, కేసీఆర్ గారి పోరాటం. అంబేద్కర్ గారు ప్రతిపాదన చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మనము గౌరవించుకోలేకపోతున్నామంటే అంటే ఈ వ్యవస్థను మనం విచ్ఛిన్నం చేస్తున్నామనే సంగతి ఈ ప్రభుత్వాలు తెలుసుకోవాలి. సో కాబట్టి మీరు కనుక ఇంకా విగ్రహానికి కంచెలు తొలగించకుండా, తాళాలు తీయకుండా మొండిగా వ్యవహరిస్తే డెఫినెట్గా మేమే తెలంగాణవాది, ఎందుకంటే అంబేద్కర్ గారి మీద తెలంగాణ ఇచ్చిండు అనేటువంటి ప్రతి వారికి ఒక కృతజ్ఞతా భావం ఉంది. అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే, ఆ ఆర్టికల్ 3 లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అనేటువంటి భావన ప్రతి తెలంగాణ బిడ్డకు ఉంది. ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణవాది, ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి అంబేద్కరిస్టు, అంబేద్కర్ ఫాలోవర్సు, భారత రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి, గౌరవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు డెఫినెట్గా మేమే స్వచ్ఛందంగా వెళ్ళి మనిషికి ఒక చీపురు బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి మేము శుభ్రం చేసి అంబేద్కర్ గారిని ఘనంగా గౌరవించుకుంటాం. ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఒకటి అన్న, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగొడుతూ ఇటు రేవంత్ రెడ్డి ప్రతిసారి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చేవాడు. దాంతోపాటు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సేవ్ డెమోక్రసీ అని తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ని చిన్న చూపిస్తున్నారు? రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారం లేని రాష్ట్రాలకు వెళ్ళి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సేవ్ డెమోక్రసీ అని తిరుగుతూ ఉన్నాడు. మేము రాహుల్ గాంధీకే ప్రశ్న వేస్తూ ఉన్నాం. భారతదేశం అంతనేమో సేవ్ డెమోక్రసీ అని తిరుగుతూ ఉన్నాం, మరి తెలంగాణలో ఏమో నో డెమోక్రసీ అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. మరి ఎందుకు ఇక్కడ ఎందుకు స్పందిస్తలేరు అని అంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఏంది?
ఇలా మీరేమో సేవ్ డెమోక్రసీ అంటారు, ఇక్కడనేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నో డెమోక్రసీ అంటూ ఉన్నారు. ఇలా ఈ డెమోక్రసీ లేనన్నటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి చాలా క్లియర్గా తెలుసు. అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేయలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే మీరు అవమానిస్తుంది విగ్రహాన్ని కాదు, మీరు అవమానిస్తుంది భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఉన్నారు, భారత ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి. లేదంటే డెఫినెట్గా ప్రజల నుంచి, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి మిగిలిన వర్గాలందరినీ కూడా డెఫినెట్గా తిరుగుబాటు వచ్చే వరకు ఈ ప్రభుత్వం తీసుకోవద్దని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు అన్న పొద్దున పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు, ఇటు కేటీఆర్కు ఫోబియా సోకింది, మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కొంటారు, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలే అని చెప్పేసి అన్నారు. దాన్ని కలనా నిజమా ప్రజలు తేలుస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేసి ఎవరైనా అనుకున్నారా? ఎవరైనా అసలు ఎవరికైనా అసలు మా పొన్నం ప్రభాకర్ గారు అనుకున్నాడా? పొన్నం ప్రభాకర్ గారు అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను మంత్రి అవుతాను? పాపం ఆయన అనుకున్నాడా? అనుకోలే. అది ఒక కళ. డెఫినెట్గా ప్రజలు నిర్ణయించిండ్రు, నిర్ణయం జరిగిపోయింది. డెఫినెట్గా రేపు మీ తప్పుడు నిర్ణయాల వల్ల, మీ అసమర్థ నిర్ణయాల వల్ల, మీ అసమర్థ పాలన వల్ల ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోలీసు పహార లేకుండా, పోలీసు వ్యవస్థ లేకుండా, పోలీసు పకడ్బందీ లేకుండా ఇలా మీరు గ్రామాలలోకి వెళ్ళలేనటువంటి దుస్థితి 16 నెలల్లో తెచ్చుకున్నారు. సో మీరు ఇంకా ఒక 2 సంవత్సరాలు అయితే వెళ్ళలేరు గ్రామాలకు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలే గెలిపిస్తాయి, మమ్మల్ని అధికారంలో తెస్తాయి. ఇలా కేసీఆర్ గారి పాలన బాగుండే, ఇలా కేసీఆర్ ఎక్కడ పోయిండు అనేటువంటి భావన ప్రజలకు వ్యక్తమవుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని రకాల వర్గాల ప్రజలను మోసం చేసిండు. మీ కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు భద్రత లేదు, ఏ ఒక్క వర్గం పైన బాధ్యత లేదు, ఏ ఒక్కరి కోసం మీరు భరోసా ఇవ్వట్లేదు. మీ ప్రభుత్వంలో ప్రజలకు భరోసా లేదు, మీ ప్రభుత్వం బాధ్యత లేదు, మీ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేదు. మరి ఇలాంటి భద్రత, భరోసా, బాధ్యత లేని ప్రభుత్వం ఎందుకని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మా మీద కుట్రలు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టాలనుకున్నా అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఈ వరంగల్లో నిర్వహించబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి, ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తా అనుకుంటారు? ప్రజలు మేము ఊహించిన దానికంటే స్పందన ప్రజల లోపల చాలా ఎక్కువ ఉంది. డెఫినెట్గా బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష తెలంగాణకు, ఇలా కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం కావాలి. ఇలా ఈ దుష్ట పాలనలో అన్ని వర్గాలు నష్టపోయినాయి. ఇలా నమ్మి మేము ఓట్లేసినాం. కాబట్టి వెహికల్ పెడితే చాలు, ఒకవేళ పెట్టకపోతే చాలు, ఇంటికి ఒకరిద్దరు బయలుదేరేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే ఇలా మీరు ఈ 16 నెలల్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీ విఫలతత్వం, మీ విఫల ప్రయత్నం డెఫినెట్గా ప్రజలను చైతన్యం చేసింది. ఈరోజు మార్కెట్ అంతా డల్ అయిపోయింది. ఇలా ఏ వర్గం చూడు అసలు మొత్తం మార్కెట్ అంతా కుప్పగూలిపోయింది, రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలిపోయింది, బిజినెస్ అంతా కుప్పగూలిపోయింది, పారిశ్రామికలన్నీ కుప్పగూలిపోయినాయి. అసలు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ఒక 100 సంవత్సరాల వెనుకకు తీసుకుపోయింది. అంటే ఇలాంటి పాలన వద్దు అని ప్రజలు, బిజినెస్ మ్యాన్లు, వ్యాపారవేత్తలు, సామాన్యులు, కూలి చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనేటువంటి పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోయినారు. డెఫినెట్గా ఈ మీటింగ్ బ్రహ్మాండంగా, మేము అనుకున్న దానికంటే అద్భుతంగా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ దేశంలో మరొక హిస్టరీ సృష్టించబోతుంది. ఒక గీటురాయిగా ఈ బహిరంగ సభ ఉండిపోతూ ఉంది. థ్యాంక్ యూ. ఇది హెరోల శ్రీనివాస్ గారు చెప్తున్న విషయం. ఏదైతే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఆయన అటువంటి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని లేని పక్షంలో అంబేద్కర్ వాదుల మేమే నిర్వహిస్తామని, దాంతోపాటు ఇటు రేపు ఏదైతే 27న జరగబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు ప్రజలు అయితే స్వచ్ఛందంగా ఆ వేడుకలకు హాజరవుతారని, ఇక కాంగ్రెస్ పాలన వద్దు, ఇటు బీఆర్ఎస్ పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రణవీర్తో జగన్, బీఆర్ఎస్ భవన్ నుండి.